హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే 2 రకాల పరాటా రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు ఇడ్లీ, దోస, ఉప్మా అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్‌ఫాస్ట్ ఇలా సింపుల్‌గా ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎప్పుడు జొన్న రొట్టెలు అలా కాకుండా ఒక్కసారి రాగితో ఇలా చపాతీలు చేసుకోండి. రుమాలి చపాతీ. మరి ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. మీరు రెడీమేడ్‌గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కకు దించుకొని ఇప్పుడు మనము విస్కర్ లేదంటే స్పూన్తో ఇలా మనం రాగి పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఎప్పుడు పరాటాలు అంటే మైదా పిండితో చేస్తుంటారండి, అలా కాకుండా ఇలా హెల్తీగా రాగి పిండితో చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత కాస్త చల్లారే వరకు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండికి ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఇలా మనము పరాటాలను మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా నానబెట్టే అవసరం లేదండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండికి అయితే ఎలా ముద్దలు తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇలా 1 బై 1 ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని మనం ఇలా పొడి పిండిలో అద్దుకున్న తర్వాత అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఈజీగా ఇలా తాల్చుకోవచ్చండి. ఇలా తాల్చుకొని ఎడ్జస్ట్లో ఏమన్నా ఇలా పగుళ్ళు ఏమన్నా వస్తే ఇలా మనం చేత్తో ఇలా ఈక్వల్గా చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా 1 బై 1 మిగతా పిండితో కూడా వేసుకోవాలి. ఒకవైపు వేస్తూ మరోవైపు ఇలా కాల్చుకుంటూ ఉండాలండి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పొడి పిండిలో అద్దుకున్న తర్వాత ఈక్వల్గా మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. ఇలా పైన లైట్గా ప్రెస్ చేస్తేనే మనం ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు. ఈ పిండి అనేది మరీ హార్డ్గా ఉండదు కాబట్టి సింపుల్గానే చేసుకోవచ్చు. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈక్వల్గా తాల్చుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం పరాటాని వేసుకొని 2 వైపులో చక్కగా కాల్చుకోవాలండి. ఒకవైపు కాస్త లైట్గా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో ప్రెస్ చేస్తూ చక్కగా కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన నేను హెల్తీగా చేయడానికి నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకోవడం వల్ల. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, లేదంటే హెల్తీగా ఉన్న వారికి ఇలా సింపుల్గా చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా 1 బై 1 చపాతీలను కాల్చుకొని తీసుకోవాలండి. ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను ఆయిల్ వేయకుండా లేదంటే నెయ్యి వేయకుండా కూడా మీరు హెల్తీగా ఇలా చేసుకోవచ్చండి. అస్సలు ఆయిల్ వేయకుండా కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ పరాటాకైతే నేను ఆయిల్ వేయకుండా కూడా చేసుకున్నానండి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా వేడిగా చేసి పెడితే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత మృదువుగా వచ్చినాయి. మార్నింగ్ చేసినా కూడా నైట్ వరకు మృదువుగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సెకండ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. మనం ఇక్కడ 1 కప్పు పిండి తీసుకుంటున్నాం కాబట్టి 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోంచి ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలండి. పొడి బియ్య పిండి, రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండిని తీసుకున్నాను. ఇలా మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుతూ ఇలా
పొడి పిండి మొత్తం ఇలా వాటర్లో కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు వదిలేసేయాలండి. 10-15 నిమిషాల తర్వాత మనకు కాస్త గోరువెచ్చగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా చేతిని మనం వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా చేస్తే మనకు మన చేతికి అనేది అస్సలు వేడి అనేది చాలా తక్కువ తగులుతుందండి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేతిని మనం ఇలా వాటర్లో తడుపుకుంటూ ఇలా పిండిని కలుపుకుంటే సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా పిండి సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం గోధుమ పిండితో చపాతీలు తింటుంటాం కదండి. అబ్బా మళ్ళీ చపాతీలు అనేవాళ్ళు ఇలా ఒక్కసారి బియ్య పిండితో చేసి ఇవ్వండి, చాలా చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత బాగుంటాయి. దీంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. సేమ్ చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే సైజులో చేసుకుని మిగతా పిండిని ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మీరు గోధుమ పిండి అయినా లేదంటే మైదా పిండి అయినా తాల్చుకోవడానికి వేసుకోవచ్చండి పొడి పిండి. నేనైతే ఇక్కడ బియ్య పిండియే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా చపాతీలా తాల్చుకోవాలి. మనకు ఇలా ఎడ్జెస్ సరిగా రాకపోయినా రౌండ్గా రాకపోయినా కానీ మనం ఇలా డబ్బాతో లేదంటే మూతాతో కట్ చేసుకున్నా కానీ రౌండ్గా వస్తాయండి చపాతీలు. ఇలా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మీరు టిఫిన్ మూత ఏదైనా గిన్నె తీసుకొని ఇలా మనము ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 by 1 చేసుకోవాలండి. ముందైతే చపాతీలు ఇలా చేసి మనము ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. అన్ని రోటీలు ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ రోటీని మనము పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిపైన చపాతీ వేసుకోవాలండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోంచి కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో చక్కగా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. చికెన్ కర్రీతో తిన్నా వెజ్ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ పచ్చడితో సర్వ్ చేస్తున్నాను కానీ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపు తిప్పి మీడియం టు హై ఫ్లేమ్లోంచి ఇలా మనం కాస్త ఇలా ప్రెస్ చేస్తుంటే బాగా పొంగుతాయండి. పూరీలాగా పొంగుతాయి మనకు చపాతీలు. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాల్చుకోవాలండి. ఇలా మంచిగా కాలిన తర్వాత హాట్ పాట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పూరీలాగా పొంగుతూ సాఫ్ట్గా చాలా మృదువుగా వస్తాయండి ఈ రోటీలు అయితే. నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నా కానీ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటాయండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకున్న తర్వాత నేను 1 by 1 కాల్చుకున్న రోటీని హాట్ పాట్లోకి తీసుకున్నానండి. ఇలా హాట్ పాట్లో తీసుకోవడం వల్ల మనకు వేడి కూడా ఉంటాయండి. మార్నింగ్ చేసిన చపాతీలు నైట్ వరకు కూడా చాలా మృదువుగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి 1 by 1. ఇలా చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ బియ్యపిండి చపాతీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక్కడ నేనైతే కర్రీతో సర్వ్ చేయట్లేదండి, పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. అయినా కానీ రుచి చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చిందో. 1-2 అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.